గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఓ మహిళకు 9 ఏళ్ల సమస్య పరిష్కారమైంది. 9 ఏళ్లుగా రేషన్ కార్డు లేకుండా బాధపడుతున్న మహిళకు మంత్రి అండగా నిలిచారు. తెనాలికి చెందిన చిన్నమ్మ అనే మహిళ ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గత 9 ఏళ్లుగా రేషన్ కార్డు కోసం పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. తూర్పు కాలువకట్ట ప్రాంతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనలో తన సమస్యను మంత్రికి విన్నవించుకుంది. వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యపై వివరాలు తెలుసుకున్నారు. అర్హతలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వేగంగా స్పందించి అదే రోజు సాయంత్రానికి చిన్నమ్మకు రేషన్ కార్డు మంజూరు చేసి అందజేశారు. 9 ఏళ్ల సమస్యకు పరిష్కరించిన మంత్రికి చిన్నమ్మ కృతజ్ఞతలు తెలిపారు. అందరూ అనుమానాలు డబ్బులు పడడం లేదు, డబ్బులు పడడం కొంతమంది అంటున్నారు కదా. నా పేరు మేకల చిన్నమ్మ, తెనాల వర్గంలో ఉంటున్నాను. మరి మాకు రేషన్ కార్డు లేదు. మరి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ కాలువ క్లీనింగ్ గురించి మరి సర్వే చేస్తుందంటే మరి ఆయన వెళ్ళి కలుస్తూ అయింది. 12ంటికి ఆ టయానికి 9 సంవత్సరాల నుంచి నాకు రేషన్ కార్డు లేదు. మరి ఎన్నోసార్లు తిరిగాను పోయిన ప్రభుత్వం నుంచి, మరి ఇప్పుడు కూడా తిరుగుతాను, రావట్లేదు. సార్ని ఇందాక 12ంటికి పరిచయం అయ్యారు. కార్డు గురించి నా బాధను చెప్పుకున్నాను. ఇలా కార్డు లేదు సార్, నాకు 9 సంవత్సరాలు తిరుగుతున్నానని. సార్ యాక్షన్ తీసుకొని నాకు 4ంటిలాగా వచ్చేసింది నా కార్డు. ఇదో నాకు రేషన్ కార్డు వచ్చేసేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి సార్ కూడా మరి ఇక్కడ అంతా క్లీనింగ్ అంటే మరి ఎవరి మనుషులు బాధలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మరి నా బాధని మరి 9 సంవత్సరాలు నా బాధను కూడా 4 గంటలలాగా ఆయన నాకు తీపిచ్చేసారు. ప్రభుత్వంలో కూడా నాకు చాలా